అంతర్జాతీయంగా తాజా న్యూస్ రౌండ్ అప్ ఇంటర్నేషనల్ ర్యాపిడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. మొన్నటి వరకు చైనా, సౌత్ కొరియా, పాకిస్తాన్ను వణికించిన వర్షాలు ఇప్పుడు జపాన్కు చేరాయి. తూర్పు చైనా సముద్రంలో తాజాగా ఏర్పడిన బలమైన హిన్నమ్మార్ తుఫాన్ కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ఇక ఈ భయంకరమైన తుఫాన్ కారణంగా చైనా, జపాన్ తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. చైనా తీర ప్రాంతాలు, తైవాన్పై ఈ పెను తుఫాన్ తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతోంది. తుఫాను ప్రభావం కారణంగా గంటకు 216 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఒక్కోసారి గాలుల వేగం 296 కిలోమీటర్ల వరకు వెళుతుందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. 2022లో ప్రపంచంలోనే అత్యంత బలమైన పెను తుఫాన్గా హిన్నమ్మార్ తుఫాన్ పోల్చి చూస్తున్నారు నిపుణులు. ఇక మరోవైపు తుఫాన్ తీరం దాటేదాకా జనం పునరావాస శిథిలాలలోనే ఉంటున్నారు. తుఫాన్ ప్రభావం ఇప్పటికీ విమాన సర్వీసులపై పడింది. ఇక ఒకినావా రీజియన్ కు నడిపే అన్ని విమానాలను జపాన్ ఎయిర్లైన్స్ రద్దు చేసింది. టైఫూన్ ప్రభావం ఆధారంగా ఈ వారమంతా విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఈ రెండు విమాన సంస్థలు తెలిపాయి. ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాలు చైనాకు వ్యతిరేకంగా నిలుస్తున్నాయి. ఇక ఇటీవల చైనా పాల్పడుతున్న వికృత చేష్టలు, కరోనా మహమ్మారిని చైనానే విడుదల చేసిందన్న ఆరోపణల కారణంగా ప్రపంచంలో డ్రాగన్ కంట్రీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అయితే తాజాగా ట్విట్టర్కు చెందిన మాజీ ఉద్యోగి పీటర్ జెట్కో తను పనిచేసిన సంస్థకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు లీక్ చేస్తున్నాడు. అంటే విజిల్ బ్లోవర్గా మారాడన్నమాట. పీటర్ జెట్కో ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ట్విట్టర్కు FBI హెచ్చరికలు జారీ చేసిందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా కొందరు ట్విట్టర్ వినియోగదారుల డేటాను చైనా ప్రభుత్వం అత్యంత తేలికగా, సునాయాసంగా కలెక్ట్ చేయగలదని తెలిపాడు. ఇక ఈ విషయంపై ట్విట్టర్ ఉద్యోగుల్లో కొందరు ఆందోళన చెందుతున్నారని కూడా జెట్కో వెల్లడించారు. అయితే జెట్కో ట్విట్టర్ సెక్యూరిటీ హెడ్గా పనిచేసేవాడు. దీంతో అతడు చెప్పే వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారుతున్నాయి. అతడు చైనా ఏజెన్సీలతో చేతులు కలిపాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. COVID-19 పాజిటివ్ గా తేలిన వెంటనే తక్కువ గాఢత కలిగిన ఉప్పు నీటితో నాసిక మార్గాన్ని రోజుకు 2 సార్లు శుభ్రం చేసుకుంటే ఎంతో ఉపశమనం ఉంటుందని తాజా అధ్యయనం తేల్చింది. కరోనా ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని ఇది తగ్గిస్తుందని పేర్కొంది. ఇక అమెరికాలోని ఆగస్టా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఈ విధానం కింద 1 కప్పు వేడి నీటిలో 1/2 స్పూను చొప్పున ఉప్పు, బేకింగ్ సోడాలను కలపాలి. దాన్ని ఒక సైనస్ రీన్స్ బాటిల్లో ఉంచుకోవాలి. దాని సాయంతో ఆ ద్రవణాన్ని ముక్కులో వేసుకుని శుభ్రం చేసుకుంటే ప్రయోజనం ఉంటుందని పరిశోధనలో పాలుపంచుకున్న అమీ బక్సెట్ తెలిపారు. కరోనా వైరస్ మానవ శరీరంలోని ACE2 రెసెప్టార్కు అతుక్కుంటుంది. అక్కడ నుంచి కణాల్లోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఈ రెసెప్టర్లు శరీరం అంతటా ఉంటాయి. నాసిక మార్గం, నోరు, ఊపిరితిత్తుల్లో ఎక్కువగా ఉంటాయి. ఉప్పు నీటితో ముక్కును శుభ్రం చేసుకోవడం వల్ల ACE2 రెసెప్టార్లకు అతుక్కునే సామర్థ్యం వైరస్కు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆర్మేనియా, అజర్బైజాన్ సరిహద్దులో ఘర్షణలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ అల్లర్లలో ఇరు వర్గాలకు చెందిన 99 మంది సైనికులు మృత్యువాత పడ్డారు. రెండు దేశాల సరిహద్దులో తాజాగా పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. అజర్బైజాన్ బలగాలు సరిహద్దులో తమ మిలిటరీ స్థావరాలపై శతఘ్నులు, మోటార్ షెల్లు, డ్రోన్లతో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత దాడులకు తెగబడ్డాయని ఆర్మేనియా ప్రధానమంత్రి నికోల్ షెసిన్యాన్ తెలిపారు. ఇక ఈ దాడుల్లో తమ సైనికులు 49 మంది అమరులయ్యారని వెల్లడించారు. మరోవైపు ఆర్మేనియా బలగాలే తొలుత కాల్పులు జరిపాయని, వాటిని తాము తిప్పికొట్టామని అజర్బైజాన్ పేర్కొంది. ఆర్మేనియా దాడులో తమ సైనికులు 50 మంది వీర మరణం పొందారని తెలిపింది. నగోర్నో కరబాక్ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం గడిచిన 3 దశాబ్దాలుగా ఆర్మేనియా, అజర్బైజాన్ల మధ్య చెదురుమదురు సంఘర్షణలు జరుగుతున్నాయి. ఇక 1990లలో ఆర్మేనియా వేర్పాటువాదులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు అజర్బైజాన్లో దాదాపు పూర్తి స్థాయి యుద్ధమే సంభవించింది. ఉక్రెయిన్పై కొన్ని
కొన్ని నెలలుగా కొనసాగిస్తున్న యుద్ధంలో రష్యా ఇటీవల వెనుకబడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ముఖ్యంగా పుతిన్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ సేనలు తిరిగి తమ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇలా చాలా ప్రాంతాల్లో పైచేయి సాధిస్తున్నామని ఉక్రెయిన్ చెబుతున్న తరుణంలో పుతిన్ సైన్యం కీలక ప్రకటన చేసింది. అన్ని మార్గాల్లో ఉక్రెయిన్పై భీకర దాడులు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. రష్యాకు చెందిన వైమానిక రాకెట్ ఫిరంగి దళాలు ఉక్రెయిన్ సేనలపై అన్ని దిక్కులా విరుచుకుపడుతున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే యుద్ధం ప్రారంభంలో రష్యా ఆధిపత్యం కొనసాగినప్పటికీ కొన్ని రోజులుగా ఉక్రెయిన్ సేనలు చేస్తున్న ప్రతి దాడులతో పుతిన్ సేనలు చాలా చోట్ల వెనుదిరిగాయి. ఇక ఉక్రెయిన్ దళాల ఆకస్మిక దాడులతో తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో రష్యా నుంచి 6,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నామని అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. యుఎస్ లో తీవ్రమైన ద్రవ్యోల్బణం కారణంగా డౌ జోన్స్ కుప్పకూలింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు క్రాష్ అవ్వడంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగిందని వాల్ స్ట్రీట్ జనరల్ వెల్లడించడంతో డౌ జోన్స్ సహా ప్రపంచవ్యాప్త స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఇక ద్రవ్యోల్బణంపై పోరుకు వడ్డీ రేట్లు పెంచక తప్పదని అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటించింది. లేదంటే ఆర్థిక వ్యవస్థకు ముప్పు తప్పదని తేల్చి చెప్పింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటనతో వ్యాపారులు నిరాశకు గురయ్యారు. ఇక ఇప్పటి వరకు ద్రవ్యోల్బణం తగ్గుతుందని, ఈ ఏడాది చివరికలా వడ్డీ రేట్లు పెంపు నిలిచిపోతుందని అనుకున్న ఇన్వెస్టర్లు, ఆర్థికవేత్తల ఆశలు అడియాసలయ్యాయి. ఇక ధరలను తగ్గించడానికి వడ్డీ రేట్లు పెంచడం వల్ల ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.